హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే క్లాస్ ఎస్క్యూఎల్ కమాండ్స్. ఎస్క్యూఎల్ కమాండ్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం చూసినట్టే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ మీన్స్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఈ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్లో మనం క్వరీస్ ద్వారా మన ఆపరేషన్స్ని డేటాబేస్ మీద పెర్ఫామ్ చేయొచ్చు. సో అలానే ఒక క్వరీ రాయాలి అంటే కంపల్సరీ మనకు కావాల్సిన థింగ్స్ అంటే కమాండ్స్. సో ఏమేం కమాండ్స్ అవైలబుల్గా ఎస్క్యూఎల్లో ఉన్నాయి అనేది ఈరోజు మనం చూద్దాం. సో SQL commands divided into 4 types. SQL commands divided into 4 types. Number 1, DDL. Number 2, DML. And third one, DCL. And fourth one, TCL. So here 4 parts గా మనం డివైడ్ చేసాము కమాండ్స్ని, అంటే 4 parts కేటగిరీస్ చేసాము. సో DDL means data definition language. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ని షార్ట్కట్లో DDL ని కాల్ చేస్తాం. డేటా మ్యానిప్యులేషన్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్, and transaction control language. సో ఇలా మనం 4 కేటగిరీస్ చేసాం. అగైన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అండ్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో మన దగ్గర ఉన్న టోటల్ కమాండ్స్ని 4 కేటగిరీస్ చేస్తే, అంటే మన డేటాబేస్లో ఉన్న డేటాని డిఫైన్ చేయాలి అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కమాండ్స్ తెలియాలి. అలానే ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉన్న డేటాని మ్యానిపులేషన్ చేయాలి అంటే DML కమాండ్స్ తెలియాలి. మన డేటాని కంట్రోల్ చేసుకోవాలి అంటే DCL కమాండ్స్ తెలియాలి. మన డేటా యొక్క డేటాబేస్ ట్రాన్సాక్షన్స్ పెర్ఫామ్ చేయాలి అంటే మనకి TCL కమాండ్స్ తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ DDL కమాండ్స్ ఏమున్నాయో చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ క్రియేట్ కమాండ్. క్రియేట్ మీన్స్ ఎవ్రీ డేటాబేస్ డేటా ఈజ్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. ప్రతిదీ కూడా ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది. ఆ టేబుల్ని క్రియేట్ చేయడానికి క్రియేట్ కమాండ్. నెక్స్ట్ సెకండ్ వన్ డ్రాప్ కమాండ్. అండ్ థర్డ్ వన్ ఆల్టర్ కమాండ్. అండ్ ఫోర్త్ వన్ ట్రంకేట్ కమాండ్. అండ్ ఫిఫ్త్ వన్ డిస్క్రైబ్. అండ్ సిక్స్త్ వన్ రీనేమ్. సో ఈ 6 కమాండ్స్ని మనం DDL కమాండ్స్ అని చెప్పి కాల్ చేస్తాం. సో DDL కమాండ్స్ అన్నీ కూడా మనకి టోటల్ టేబుల్ మీద పెర్ఫామ్ చేయడానికి మనం DDL కమాండ్స్ యూజ్ చేస్తాం. ఎవ్రీ SQL ఇన్ ఫార్మాట్ ఆఫ్ టేబుల్. మెయిన్గా టేబుల్, ఇంకా మనం ప్రొసీజర్స్ వ్యూస్ చాలా తీసుకుంటాం, మెయిన్గా మనం టేబుల్ అని చెప్తాం. సో DDL పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా ఎంటైర్ టేబుల్, అంటే సబ్ పార్ట్ ఆఫ్ టేబుల్స్ మీద, ఇన్ పార్ట్ ఆఫ్ టేబుల్స్ మీద కాకుండా డైరెక్ట్ టేబుల్స్ మీద మనం పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అగైన్ మీకు డౌట్ రావచ్చు, వాట్ ఈజ్ టేబుల్, వాట్ ఈజ్ రోస్, వాట్ ఈజ్ కాలమ్స్. ఆల్రెడీ మనం డేటాబేస్లో చెప్పుకున్నాం. అగైన్ నేను కమాండ్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్స్లో మనం ఫస్ట్ టేబుల్ అంటే ఏంటో మళ్ళీ చెప్పుకుని అప్పుడు మనం కమాండ్స్ అనేవి చూద్దాం. సో దీస్ ఆర్ ద DDL కమాండ్స్. అగైన్ DML కమాండ్స్. నెంబర్ 1 ఇన్సర్షన్, దట్ ఈస్ ఇన్సర్ట్ కమాండ్. నెంబర్ 2 అప్డేట్ కమాండ్. అండ్ నెంబర్ 3 డిలీట్ కమాండ్. సో దట్ ఈస్ 4. దీని రిట్రీవల్ కమాండ్ అని కూడా అంటాము, దట్ ఈస్ సెలెక్ట్. సో ఈ 4 కమాండ్స్ మనకి DML కమాండ్స్. అగైన్ DCL కమాండ్స్, దట్ ఈస్ 1 గ్రాంట్, దట్ ఈస్ నెంబర్ 2 రివోక్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్స్. ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పాం డేటా డిఫైన్ చేయాలి అంటే దట్ ఈస్ టేబుల్ డిఫైనేషన్స్ కోసం ఇక్కడ DDL. ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న డేటాలో ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్, సెలెక్షన్ పెర్ఫామ్ చేయాలి అంటే DML. నెక్స్ట్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న డేటాబేస్ డేటాని కంట్రోల్ చేయాలి, దట్ ఈజ్ మనం పర్మిషన్స్ ఇవ్వాలి, లేదు పర్మిషన్స్ తీసుకోవాలి, పర్మిషన్స్ క్యాన్సిల్ చేయాలి. దానికోసం గ్రాంట్ కమాండ్, రివోక్ కమాండ్ మనం పెర్ఫామ్ చేస్తాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. TCL కమాండ్స్లో మనకున్న కమాండ్స్ ఏంటి అంటే కమిట్, రోల్ బ్యాక్, థర్డ్ వన్ సేవ్ పాయింట్. ఈ 3 కమాండ్స్ని మనం TCL కమాండ్స్ అని చెప్పి కాల్ చేస్తాము. సో ఇవి వేటికి, ఇవన్నీ దేనికి అనేవి మనం నెక్స్ట్ ఇండివిజువల్గా ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ని ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం.
దీస్ ఆర్ ఆల్ ద కమాండ్స్ ఇన్ ఎస్క్యూఎల్. సో మీరు ఏదైతే టాస్క్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టాస్క్ రిగార్డింగ్ కమాండ్ని చూస్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ కూడా పర్టికులర్ సింటాక్స్ ఫాలో అవుతూ ఉంటుంది. ఆ సింటాక్స్ ద్వారా మనం ఏం చేయాలంటే ఎగ్జిక్యూట్ పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది క్వరీని. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఓన్లీ ప్రీ డిఫైన్ కమాండ్స్. ఇందులో ఏది కూడా మనం యూజర్ డిఫైన్ తీసుకోము. ప్రతి కమాండ్ కూడా ప్రీ డిఫైన్ కమాండ్. కాబట్టి కంపల్సరీ రూల్స్గా ఒక క్వరీ అనేది ప్రీ డిఫైన్ కమాండ్గా మనం నీట్గా రాయాల్సి ఉంటుంది. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా రాయాలి, ఏంటి, ఏ కమాండ్కి ఏ సింటాక్స్ ఉంది అనేది మనం కమింగ్ వీడియోస్లో క్లియర్గా చూద్దాం. థ్యాంక్ యూ.